రివ్యూలు విజిటింగ్లతో బిజీగా మారారు రాష్ట్ర మంత్రులు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ పెట్టారు మంత్రులు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గొర్రెలు, చేపల మార్కెటింగ్ కు పకడ్బందీగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో చేపలు, గొర్రెల పెంపకంపై సెక్రటేరియట్ లో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో వివిధ కుల వృత్తుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముదిరాజులు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, బెస్తా కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ మెంబర్షిప్ స్ట్రక్చర్ ఎంత అవుతుందో దాన్ని కూడా పెద్ద ఎత్తున ఇంకా మెంబర్షిప్ కూడా చేయాలనేటువంటిది. రెండోది, ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు ఇవ్వబోతుంది. దళారీ వ్యవస్థ అనేది ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉన్నది. నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. అవసరం అనుకుంటే పీడ్ యాక్ట్ కూడా పెట్టడానికి వెనుకడుగు వేసేది లేదు. మార్చి 31 వరకు 119 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తామన్నారు మంత్రి జోగు రామన్న. బీసీ సంక్షేమం, అటవీ, పొల్యూషన్ శాఖలను మరింత బలోపేతం చేస్తామన్నారు. నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో అవార్డులు సాధించి తనను కలిసేందుకు వచ్చిన విద్యార్థులను మంత్రి అభినందించారు. మార్చి 31 కల్లానే మాకు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఈ మార్చి 31 లోపలనే మరి 119 రెసిడెన్షియల్ స్కూళ్ళను కూడా మంజూరు చేసి ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ లొకేషన్స్ అన్నీ కూడా మరి ప్రపోజల్ తెప్పిస్తూ ఉన్నాం. మరియు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మరి బీసీ స్టూడెంట్లకు కూడా విదేశీ విద్య కొరకు మరి ఇప్పటికే మేము 20 లక్షల రూపాయలు ప్రకటించినట్టు మరి అవన్నీ కూడా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంలో చేపట్టిన జాయింట్ వెంచర్లను పరిశీలించింది మంత్రివర్గ ఉపసంఘం. గచ్చిబౌలి, కూకట్పల్లిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు మంత్రులు. డిఎల్ఎఫ్ నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ ఐజీఎం వరకు కూడా చూడడం జరిగింది. ఇవి అతి తొందరలోనే నిర్ణయం తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. టైం అంటే ఒక 1 వీక్ 10 డేస్ లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇవన్నీ ఫైనలైజ్ చేసి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు దాన్ని ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం లోపల వీళ్ళు కంప్లీట్ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి ఇచ్చిన టైంలో కట్టలేకపోయినారు. మళ్ళీ టైం బాగుండదు, మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. కొందరు సంవత్సరం పడతారు, కొందరు 2 సంవత్సరాలు పడతారు. ఆ టైంలో మనకు కంప్లీట్ అయితే గవర్నమెంట్ కూడా మనకు రెవెన్యూ వస్తుంది. అది కూడా దాంతో కూడా మనకు ఆదాయం. సమీక్షలు, సమావేశాలతో బిజీగా మారారు మంత్రులు. అధికారుల నుంచి సలహాలు తీసుకున్న నేతలు అభివృద్ధి పనులపై నజరు పెట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరందించాలని ప్రభుత్వం చూస్తుంటే కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో చేర్చిన హుస్నాబాద్, చేర్యాల, బెజ్జంకి మండలాల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సాగునీరు కూడా రావాలి. మనకు గోదావరి, కృష్ణా నీళ్లను మన పొలాల్లోకి తెచ్చి పారిచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన మెదక్ జిల్లాలో కూడా దాదాపు 7-8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక గొప్ప పని చేసుకోబోతున్నాం. కానీ మనమేమో నీళ్లు జల్లి తెచ్చుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళేమో దీన్ని ఆగబట్టే పనులు ఉన్నారు. మిషన్ భగీరథ కింద మంచినీళ్లు కానీ, ఇల్లు లేనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే విషయంలో కానీ అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తాం. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్, కళ్యాణ లక్ష్మి పథకాలు అందేలా చూస్తామన్నారు.